ప్రేమ కలిగినటువంటి దేవుడు ప్రతి సాయి కూడా అనేకమైనటువంటి అవకాశాలను మనకి ఇస్తూనే ఉన్నాడు. ఈ అవకాశాలు ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే మనం మారతామని, దేవుడి మీద జీవిస్తామని, దేవుడి యొక్క ఆ సాక్షిగా ఈ లోకంలో మనం జీవిస్తాము అనేటువంటి ఆలోచనతో, ఆశతో దేవుడు మనకి అనేకమైనటువంటి అవకాశాలను మనకి ఇస్తూ ఉన్నాడు. ఆలోకాన్ని సంపాదించుకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి కాదు, దేవుడిని సంపాదించుకోవడానికి, పేరు కాదు సంపాదించుకోవడానికి కాదు. కాబట్టి దేవుడు మనకి అనేకమైనటువంటి అవకాశాలు మనకి ఇస్తూనే ఉంటాడు. కానీ ఆ అవకాశాలను మనం దుర్వినియోగం చేస్తూ ఉంటాం. వచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకోకుండా మన ఇష్టానుసారంగా జీవించి ఆ దేవుడిని సంపాదించుకోలేక, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేక, ఇదిగో మనం ఈ లోక సంపాదన మనం సంపాదించుకొని దేవుడిని మనం పొందుతూ ఉంటాం. నేను మీకు విపుల బుధవారం రోజు ఆదివారం మనిషి ఆదివారం రోజు ప్రసంగంలో నేను చెప్పాను, ఏమని వాక్యం చదువుకున్నామా ఉంటుందా? బ్రహ్మాండ మొదటి నెల నుంచి మనం వాక్యాన్ని చదువుకున్నాం. ఏమని ఉంటుందా? మీరు ఈ లోకాన్ని కానీ ఈ లోకంలో ఉన్నవారిని కానీ మీరు ప్రేమించవద్దు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారిని, ఈ లోకాన్ని మీరు ప్రేమిస్తే ఇవి మీకు ఏమిస్తాయని చెప్పాడు. అంటే ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న వారిని మనం ప్రేమిస్తే ఏమిస్తానన్నాడు? ఏమన్నాడు? ఇవి నీ శరీరాన్ని మాత్రమే తృప్తిపరుస్తాయి.